మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు మన ధ్యానాంశం. లెమెంట్ ఓవర్ జెరూసలేం అంటే ఇక్కడ యెరూషలేము గురించి జీవాధిపతి అయిన యేసు ప్రభు మానవులుగా వచ్చినప్పుడు ఇక్కడ యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద కేలాకు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. అంటే సజీవుడైన దేవుడు, పరలోకం నుంచి విడిచిపెట్టి మనల్ని ప్రేమించిన దేవుడు ఒక యెరూషలేమును గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. అంటే యెరూషలేమును క్యాపిటల్ గా చేసింది ఆయన హృదయానుసారుడు, అంటే దేవుణ్ణి ఎంతో హత్తుకున్న వ్యక్తి అయినటువంటి దావీదే యెరూషలేమును ఇజ్రాయెల్ కి క్యాపిటల్ గా డిక్లేర్ చేస్తాడు. దీన్ని అంటే దీన్ని పట్టుకుని యెరూషలేంకి ఆయన క్యాపిటల్ సిటీగా ఇజ్రాయెల్ ని తీసుకొని వస్తాడు. తర్వాత అతని కుమారుడైన సొలొమోను యెరూషలేంలో ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వోన్నతుడైన దేవునికి ఒక ఆలయాన్ని కడతాడు. ప్రతి సంవత్సరము ఇప్పుడు కూడా యూజ్ ఏం చేస్తారంటే, వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటి, యెరూషలేమునకు వెళ్ళాలి అన్న ఒక ఆచారము వాళ్ళకు ఉంది అని బైబిల్లో రాయబడి ఉంది. దేవాలయానికి వాళ్ళు వెళ్తారు. మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే యేసయ్య కూడా దేవాలయానికి వెళ్ళినట్టు, పుట్టినప్పుడు యెరూషలేమును సందర్శించినట్లు, అంటే యెరూషలేములోని దేవాలయానికి వెళ్ళినట్లు, తర్వాత ఆయన పర్ణశాల పండుగలకు వెళ్ళినట్లు, ఆయన ప్రతి ట్రెడిషన్ కి వెళ్తున్నప్పుడు యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య సందర్భంలో మనం చూసినప్పుడు, అంటే యెరూషలేం వాజ్ ఎ ఫ్రీ విజిట్, అంటే ప్రతి యూదుడు వెళ్ళవలసిన ఆ పట్టణం గ్యాదరింగ్. అంటే ఎనీ టైం యెరూషలేము అంటే వాళ్ళకు ఒక ఆరాధన స్థలం గుర్తుకొస్తుంది. ఎందుకంటే అదే మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 21లో మనం ఒకసారి గమనించామనుకోండి, ఇక్కడ సమరయ స్త్రీని దేవుడు కలుసుకుంటాడు. ఈ సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు ఈమె చాలా జ్ఞానం కలిగిన స్త్రీ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈమె వాక్యంలో చాలా నిష్ణాతురాలు, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో ఆశ కలిగిన వ్యక్తి. కాబట్టి ఏమని చెప్తుందంటే, ఆరాధించడానికి యెరూషలేంకి పర్వతాల దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు ఆమెకి ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. అమ్మా, 4వ అధ్యాయం 21 వచనంలో అంటాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేంలోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేంలో మీరు ఆరాధించరు, కానీ 24వ వచనంలో ఏమంటుంది అంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలను అని ఇక్కడ దేవాది దేవుడైన యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. రాబో కాలం అంటే దేవుడు వచ్చిన తర్వాత ఒక చేంజ్ వచ్చింది. అంటే దేవాలయం అంటే యెరూషలేంలోకి వెళ్తేనే అది ఖచ్చితంగా సంవత్సరానికి మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళి విజిట్ చేయాలి, మీ మొక్కుబడులు చెల్లించాలి అన్న కాన్సెప్ట్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయనే మార్గం అయినాడు, ఆయనే సత్యం అయినాడు, ఆయనే జీవం అయినాడు. అట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఒక కాలం వస్తుంది యెరూషలేంలోనూ కూడా మీరు ఆరాధించరు అని దేవాది దేవుడు అక్కడ ఆ సమరయ స్త్రీతో చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ యెరూషలేము అని అంటే, మనం ఇంకొక విషయం మనం పర్సనల్ గా ఆపాదించుకున్నప్పుడు, ఆలయం యెరూషలేం అంటే వాళ్ళకు యూదులకు గుర్తుకొచ్చేది ఒక ఆలయం, లేకపోతే యెరూషలేం అంటే సిటీ ఆఫ్ పీస్ అంటారంట, సమాధానపు పట్టణంగా దాన్ని పిలుస్తారంట. సో ఇలాంటి పట్టణం గురించి మనం ఆలోచిస్తే దేవుడు దాన్ని మన హృదయానికి దాన్ని ఇంప్లై చేస్తా ఉన్నట్టు. ఎలా అంటే, అంతకంటే ముందు వచనాల్లో ఏమని మాట్లాడతాడంటే, ఈ 23వ చాప్టర్ మొత్తం మనం అలా ఓవర్ వ్యూ చూసామనుకోండి, ఆయన పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి పదే పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే, వాళ్ళు దేవుని యొక్క ప్రతి ఒక్క లేఖనాలను ధ్యానించి ప్రజలకు బోధించే వాళ్ళు. వీళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ద స్క్రిప్చర్స్ లో చాలా నిష్ణాతులు వీళ్ళకి తెలియనట్టు లేదు.
ప్రతి జీలకర్రలోను సోంపులోను, అంటే మనం తాలింపు గింజలలో కూడా దేవునికి 10 వాళ్ళు చాలా అంత పర్ఫెక్ట్ గా లాని పాటిస్తారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. అంటే మామూలుగా మనం కొన్ని చిన్న చిన్న విషయాలు మనం ఏమనుకుంటాం, ఇది గమనించకపోయినా పర్వాలేదు, మనం ఫోర్గో అయినా, వాళ్ళు ప్రతిదీ గిన్నెని ఏ విధంగా కడుక్కోవాలి, ఈవెన్ భోజనం చేసేటప్పుడు కూడా చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలి, కాళ్ళు శుభ్రం చేసుకోవాలి, గిన్నె శుభ్రంగా ఉండాలి, ఇలా ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడగలిగిన వాళ్ళంట. కానీ దేవుడు వాళ్ళ గురించి అంటా ఉన్నాడు, మీరు ఇంత పర్ఫెక్ట్ గా ఉన్నారు కానీ మీరు సున్నపు కొట్టిన సమాధులు, యు ఆర్ డెడ్ ఇన్ సైడ్, మీరు లోపల చచ్చిపోయినారు, అంటే ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నారు మీరు అని అక్కడ పరిసయ్యుల గురించి చాలా ఎంఫసిస్, అంటే దేవుని గురించి, వాక్యం గురించి, అంటే దేవుడే వాక్యం అయినాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, అంటే ఆ వాక్యం అన్నటువంటి యేసు ప్రభుని తెలిసిన వారు లోపల సమాధుల్లాగా ఉన్నారంట, చచ్చిపోయిన స్థితిలో ఉన్నారని దేవుడు వారి గురించి చాలా బాధతో ఈ అధ్యాయంలో మాట్లాడుతూ వాళ్ళ గురించి అంటారు. మీరు ఒకరిని 15వ వచనంలో ఏమంటదంటే, పరిసయ్యులారా మీరు మతంలో ఒకరిని కలుపుకోవాలంటే సముద్ర ప్రయాణం అంత దూరమైనా సరే మీరు ప్రయాణాలు చేసి చేసి అతన్ని కలుపుకుంటారు, కానీ అతన్ని నరకపాత్రునిగా చేస్తారంట. అంటే వాక్యం తెలిసినంత మాత్రాన మనం వాళ్ళని పరలోకానికి తీసుకెళ్తామని కాదు, కానీ ఇక్కడ దేవుడు మనతో పర్సనల్ గా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మన హృదయమే ఆలయము. మొదటి కొరింథీ 6:19 ఉంటది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. సో అవర్ హార్ట్, మన హృదయమే దేవునికి ఆలయం, అంటే ఇదే పరిశుద్ధ స్థలం, ఇదేమని మనం అనుకుంటే దీని గురించి దేవుడు మనల్ని లెక్కడుగుతా ఉన్నాడు. యెరూషలేము గురించి మళ్ళీ ఒకసారి మనం చూస్తే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని 37వ వచనంలో రాళ్లతో కొట్టుచు ఉండుదానా. అంతకంటే కొంచెం ముందు వచనాలకి వెళ్ళిపోయాం అనుకోండి, పై వచనాలకి, ఇక్కడ ఏమని ఉంటదంటే 35వ వచనంలో హేబేలు రక్తం మొదలుకొని, అంటే ప్రవక్తల్ని చంపుచూ వచ్చుదానా, అంటే హేబేలు ప్రవక్తనా అండి? ఆది కాండము 1వ అధ్యాయంలో కుటుంబంలో జన్మించిన హేబేలు ఎక్కడ ప్రవక్త కాదు, ఆయన అర్పణ తీసుకొచ్చాడు, వాళ్ళ అన్నతో పాటు సేమ్ ఇద్దరు ఒక ఆల్టర్ పైన దేవునికి అర్పణ ఇవ్వాలనుకున్నారు. ఆఫరింగ్ బాక్స్ లో వాళ్ళు ఆఫరింగ్ ఇచ్చారు, ఒక ఆఫరింగ్ దేవునికి ప్లీజింగ్, అంటే దేవునికి ఇష్టమైంది, ఒకటే ఇష్టమైంది. కానీ ఏమైంది, నెక్స్ట్ ఏమైపోయిందంటే అతనికి ద్వేషం వచ్చింది. దేవుడు ఒక అర్పణను అంగీకరించాడు, ఒక అర్పణను అంగీకరించలేదు. కారణం ఏంటంటే హృదయంలో ఉండే ఆ ప్యూరిటీని బట్టి దేవుడు అక్కడ రెస్పాండ్ అయ్యాడు. హేబేలు శ్రేష్టమైన బలిని ఇచ్చాడంట కయ్యూను కంటే. వెంటనే ఏమైపోయిందంటే దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, కయ్యూను ఎందుకు నీకు కోపం వచ్చింది? నువ్వు కోపంగా ఉంటే నీ కిటికీల దగ్గర పాపం రెడీగా ఉంది. డోంట్ బి యాంగర్. నీ సహోదరులకు నువ్వు అర్పణ చేసేటప్పుడు కోపంతో గో అండ్ హ్యావ్, ఫస్ట్ నువ్వు రీకన్సైల్ అవ్వు, నువ్వు వాళ్ళతో సమాధానపడు అని మనం అనేక సార్లు చూస్తా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మనం అర్పణ విషయంలో, మనం చేసే చిన్న విషయంలో, అంటే మనం ఎక్కడ పాపానికి చోటు ఇయ్యకూడదని దేవుడు ఇక్కడ ఈ యెరూషలేము పట్టణం గురించి ప్రలాపిస్తూ అంటాడు. హేబేలు రక్తము మొదలుకొని ఆ ప్రవక్తల అనేకులను నేను మీ మెద్దకు పంపించాను, వాళ్ళని మీరు రాళ్లతో కొట్టి వాళ్ళ రక్తాన్ని చిందిస్తున్నారు, ఆ రక్తం యొక్క కర్స్ మీ మీదికి వస్తుంది. హేబేలుని చంపింది కయ్యూనుకి కర్స్ వచ్చేసింది, శాపం వచ్చింది, దేవుడు ముద్ర వేశాడు. ఆయన శపించబడ్డాడని అందరికీ తెలిసే విధంగా దేవుడు ఒక ముద్ర వేశాడు. ఆయన్ని పట్టుకొని ఆయనకి ఏమైనా శిక్షిస్తే మీకు కూడా శాపం వస్తుందని కయ్యూను గురించి మనం ఆది కాండంలో చూస్తాం. కానీ ఇక్కడ అంటున్నాడు, అదే 35వ వచనంలో, చంపబడిన నీతిమంతుల రక్తము మీ మీదికి వచ్చును, ఈ తరం మీదికి వస్తుంది. హేబేల్ని చంపింది వీళ్ళు కాదు, చాలా లాంగ్ బ్యాక్, కానీ దేవుడు ఆ జస్టిస్ కూడా ఇస్తానంటున్నాడు. అంటే మనం చేసే అంటే నాట్ హేబేలు రక్తం గురించి నేను చెప్పటం లేదు, కానీ అంటే మనం చేసేది దేవునికి ఎలా ఉన్నాయి. ఎందుకంటే ప్రసంగి 12:1 ఏమని రాయబడిందంటే,
దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు నాకు సంతోషం లేదని వస్త్రములు రాకముందే. మనం దుర్దినాలు అంటే ఈ రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఎలాంటి స్థితిలో ఉన్నామో తెలియదు. మన ఇండియాలో రోజుకు ఒక కొత్త న్యూస్ వింటా ఉన్నాం. పలానా చోట ఇట్లా క్రిస్టియన్స్ పైన దాడులు జరుగుతున్నాయని, పలానా ఛాలెంజెస్ ఉన్నాయని, లేకపోతే పలానా కొత్త అంటు రోగాలు వస్తున్నాయని మనకు తెలియదు. ఆ దుర్దినములు రాకముందే మనం సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా మమ్మల్ని నువ్వు కాపాడు, మా దేశాన్ని కాపాడు మనం ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన బాధ్యత మన పర్సనల్ గా మన లైఫ్ గురించి ఉంది, మన విశ్వాసులు. ఎందుకంటే మనమంతా సార్వత్రిక సంఘం, మన సంఘంలో ఉన్న ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రతి ఒక్క విశ్వాసు గురించి ప్రార్థించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా ఏమన్నా ఉందంటే, రాళ్లతో కొట్టుచూ ఉండుదానా అంటే దయనే లేదండి, దయ లేదు. కొన్ని సందర్భాల్లో మనలో కఠిన స్థితి ఉంది, మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి మనం దేవుణ్ణి అనిత్యం మాలో ఉన్న హృదయ కాఠిన్యము తీసివేయి. మనల్ని మనం కొన్ని సందర్భాల్లో లాస్ట్ మనం డే ఎండ్ లో కొన్నిసార్లు పడుకుంటే మనం ఈ మాట మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది. దేవాన్ని యొక్క నడిపింపు మాకు దయచేయండి మనం అనేక సార్లు జ్ఞాపకం చేసుకొని ఉంటాం. సో అలాంటి దినములు రాకూడదు, అలాంటి పరిస్థితులు రాకూడదు. అది ఎలాంటి ఛాలెంజెస్ లో అయినా మనము దేవుణ్ణి ఆనుకొని ఉండాలంటే మన ప్రార్థన జీవితం విసుగక రెగ్యులర్ బేసిస్ లో దేవుణ్ణి ఇంకా ఆనుకోవాలి. మనం నిన్న ఆనుకున్న స్థితి కంటే ఈ రోజు ఇంకా దేవుని పైన మనము ఆధారపడవలసిన స్థితి మనకు ఎంతైనా ఉంది. ఇంకొకటి మనం ఇందులోనే కొంచెం ముందుకెళ్తే 37వ వచనంలో, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొను అలాగే నేను నీ పిల్లలను ఎన్ని మార్లు చేర్చుకున్నవని ఇంటిని గాని మీరు విననొల్లకపోతిరి. మామూలుగా మనం కంపారిజన్ చేసామనుకోండి, ఎవరినైనా నువ్వు దున్నపోతూ గాడిద అడ్డగాడిద అన్నామంటే ఎదుటి వాళ్ళకి ఎంత బాధేస్తుందో. మనతో పాటు అవి కూడా ఒకటే యేసయ్య సృష్టి భూమి మీద చేసినప్పుడు అవి కూడా సృష్టించబడ్డాయి. వాటితో మనం కంపేర్ చేస్తేనే మనం సమ్ టైమ్స్ వి ఫీల్ అన్ఈజీ. ఎవరైనా పొరపాటున జోక్గా అన్నా కూడా మనం దాన్ని తీసుకోలేము. మన పిల్లల్ని అన్నారా అనుకోండి, మా పిల్లల్ని అన్నారా అని అనుకుంటాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మనకు అర్థం అవ్వాలని తనను తాను కోడిలాగా పోల్చుకుంటున్నాడండి. కోడి తన పిల్లల్ని ఏ విధంగా చేర్చుకుంటుందో అట్లీస్ట్ మీరు చూడండి, సరౌండింగ్స్ లో ఒక తల్లి చేర్చుకునే దానిలాగా ఒక కోడి తన పిల్లలను తన యొక్క రెక్కల పొదలో ఏ విధంగా దాచుకుంటుందో అలాగే నేను మిమ్మల్ని దాచుకోవాలని అనుకుంటున్నాను. నాలో ఉన్న ఆ కన్సర్న్, ఐ హ్యావ్ ద లవ్ ఆఫ్ మదర్, నాకు మదర్ లవ్ ఉంది. యెషయా గ్రంథము 66:13లో, ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. మనకి ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి కొన్ని సందర్భాల్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. దేవుడు మనకు కొన్ని క్లిష్ట పరిస్థితులు, కొన్ని శ్రమల కాలం, కొన్ని ఆపదలు, కొన్ని అవమానాలు, లేకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనకు దేవుడు ఇచ్చిన ఏకైక నిరీక్షణ, ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని అనాథగా విడవలేదు. మనకు ఆ పరిశుద్ధాత్మ సంచకరువుని ఇచ్చాడు. యెషయా 66:13 ప్రకారం ఒకని తల్లి వాణ్ణి ఆదరించేటట్లు మనల్ని ఆదరించగలిగిన జీవం కలిగిన దేవుడు మనకు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, తర్వాత ఇంకా కిందికి వెళితే ఎన్ని మార్లు అంటే ఒక్కసారి కాదు, రిపీటెడ్లీ ఐఎమ్ ట్రైయింగ్ టు కవర్ బట్ స్టిల్ అయినా మీరు తప్పించుకోబోతున్నారు. ఎన్ని మార్లు విసిగిపోయినట్టున్నాడు ఇక్కడ దేవుడు. ఎంత చక్కని మాట అంటే, ఎన్ని మార్లు చేర్చుకున్న వాళ్ళని ఇంటిని గాని మీరు విననొల్లకపోతిరి. మనం అంటాం, దేవా కొన్ని సందర్భాలు అంటాం, దేవా నువ్వు మమ్మల్ని ఇక్కడ నుంచి రెస్క్యూ చేయలేదే, ఇక్కడ మమ్మల్ని తప్పించలేదే, ఈ శరీర శ్రమల నుంచి మమ్మల్ని కాపాడలేదే, ఈ ఆరోగ్యపు ప్రాబ్లం నుంచి మమ్మల్ని రెస్క్యూ చేయలేదే. యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచగాలేదు.
నీ సృష్టికర్త అయిన దేవుడు, నీ దేవాది దేవుడు, నువ్వు మెరడే దేవుడు, నువ్వు అనునిత్యము ఆయన సన్నిధానంలో దుర్దినంలో రాకముందే కనిపెట్టగలిగిన నీవు ఆయన యందు భయభక్తులు నిలిపినప్పుడు ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన కృప కలిగిన వాడు, తల్లిలాగా ఆదరించేవాడు, రక్షింప నేరకు ఉండునట్టు ఆయన హస్తము కురుచు కాలేదు. ఖచ్చితంగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన దేవుడు రక్షించగలడు ఆ పరిస్థితి నుంచి. ఎన్నిసార్లైనా ఎన్ని మార్లైనా దేవుడు మనల్ని రక్షించగలడు అన్నది దేవుడు మళ్ళీ మనతో ఒకసారి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. గాడ్ ఫైనల్ గా ఏమని చెప్తున్నట్టే యెరూషలేము అనే ఒక పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఫైనల్ గా కోడిలాగా పిల్లల గురించి మాట్లాడినాడు. తర్వాత ఇప్పుడు కిందికి వచ్చేసరికి ఆయన అంటాడు, అది ఇల్లు లాగా మారిపోయింది, మీ ఇల్లు నీకు విడిచేశాను, నీకు దాన్ని వదిలిపెట్టేసాము అని దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు. 118వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటదంటే, కీర్తనలు 118:15వ వచనంలో, మనము నీతిమంతులుగా ఆయన రక్తంలో కడగబడితే మన ఇంట్లో ఎలాంటి శబ్దం వినిపిస్తుందంట తెలుసా? రక్షణ సునాదము, ఉత్సాహ సునాదము వినబడుతుందంట. మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, మనం ఆయన పిల్లలుగా మార్చబడినప్పుడు, మనం నీతిమంతులుగా తయారైనప్పుడు మన ఇల్లు విడవడదు. గాని అనునిత్యము మన ఇంట్లో నుంచి ఒక వాయిస్ బయటికి వస్తుంది. నీతిమంతుల ఇంటిలో నుంచి రక్షణ సునాదం వినిపిస్తుంది. ఈ లోకంలో అనేకులకు వినపడుతుంది, ఖచ్చితంగా దేవాది దేవునికి అయితే వినపడుతుందంట. 118:15 ఎంత మంచిగా కీర్తనకారుడు రాస్తాడు. ఆయన గుడారం అంటే ఇంట్లో నుంచి రక్షణ సునాదం, ఉత్సాహ సునాదం. రక్షణ అనేది ఉత్సాహం. ఉత్సాహం అంటే ఎవ్రీడే సెలబ్రేషన్ వాయిస్ వినిపిస్తా ఉంటదంట. బయటికి ఎక్కడికి? పరలోకంలో వినిపిస్తా ఉంటది. మామూలుగా మన సరౌండింగ్స్ లో ఎవరిదైనా మ్యారేజ్, ఏదైనా ఫెస్టివల్ జరిగింది అనుకోండి, ఆ ఇండ్లు బోసిపోయి ఉండదు. ఎవరు చూసినా అట్లీస్ట్ నేను హ్యావ్ ఎ టర్న్ అటు నుంచి పాస్ ఆన్ అయితే సంథింగ్ డిఫరెంట్. అందరింటికంటే ఆ ఇండ్లు చాలా డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే దేర్ విల్ బి డెకరేషన్ ఉంటది. అలాగే మన గుడారం దేవుడు పరలోకం నుంచి కూడా చూసినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్, ఇట్ ఈస్ సంథింగ్ యూనిక్, వేర్ దెర్ విల్ బి ఎ వాయిస్ కమింగ్ అవుట్. ఒక శబ్దం వినిపిస్తా ఉంటది. అది ఉత్సాహ సునాదము, దేవుని యొక్క చెవులకు వినపడే సునాదము, అది రక్షణ సునాదం వినిపిస్తా ఉంటదంట. ఏంజల్స్ కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి. మనం విడవబడని స్థితిలో ఉండకుండా ఆ రక్షింపబడిన ఆ సునాదం వినపడే కుటుంబంగా మన కుటుంబాలు, మన తాను, మన యొక్క ఏమంటారు, మన తెలిసిన వారు, మన సంఘస్థులు, మన ప్రియులు, అన్ని కుటుంబాలు ఆ విధంగా ఉండాలని మనము అనునిత్యము కోరుకోవాలి. తర్వాత ఇంకా ముందుకెళ్తే, ఇది మొదలుకొని ప్రభు పేర వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నేను నన్ను చూడనేరనని ఇదో చెప్పుచున్నాను. దేవుడు లాస్ట్ కి ఏమంటున్నాడు? మీరు అంటే సింగిల్ కి వచ్చేసినాడు. ఫస్ట్ యెరూషలేము గురించి చెప్పాడు, తర్వాత పిల్లల గురించి చెప్పాడు, తర్వాత ఇంటిని వచ్చాడు, తర్వాత ఫైనల్ గా ఏంటంటే మీరు అంటే ఇండివిజువల్ గా మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూడాలి ఆ దేవాది దేవుణ్ణి అని అంటే, మీరు ఆయనను ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మనం ఒప్పుకున్నప్పుడు, మన దేహం అనే ఆలయంలో పరిశుద్ధాత్మకు మనం చోటిచ్చినప్పుడు, తర్వాత యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఈ 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, విడిపించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. మనం ఎలాంటి కొన్ని సందర్భాల్లో, దేవా మాకు దుఃఖంగా ఉంది, దేవా మేము ఈ పరిస్థితుల్లో ఇక్కడ నుంచి మేము నడవలేకపోతున్నాం, ఇక్కడ మాకు షేమ్ అనిపిస్తుంది, ఇక్కడ మాకు పెయిన్ అనిపిస్తుంది, ఇక్కడ మాకు ఆగనీగా ఉంది, ఇక్కడ మాకు దారి లేనట్లుంది, ఇక్కడ మాకు సమస్యల్లో ఉన్నాయి, ఇక్కడ మేము కొట్టుమిట్టాడుతున్నాం, ఇక్కడ మేము ఆగిపోయాం అని అంటున్నా. దేవుడు మనతో అంటున్నాడు, రెండవ మన తన చెయ్యి చాచి మనల్ని
పట్టుకొని రప్పించి విడిపించే దేవుడు. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మన తన చెయ్యి చాచు. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ స్ట్రెచ్ అవుట్ ద హ్యాండ్. తన చెయ్యి మన దగ్గరికి ఆయన చాపగలిగిన దేవుడు. ఎప్పుడు మనం ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయన్ని కొనియాడినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు, ప్రభు పేరిట వచ్చిన అని మనం స్తుతించడం ప్రారంభిస్తే మన జీవితాల్లో అనేకమైన సందర్భాల్లో చేంజెస్ జరగడం ప్రారంభిస్తుంది. అదే సామెతలు 15:29 నీతిమంతులు ప్రార్థన ఆయన అంగీకరించడం. మనం అలా స్తుతిస్తూ మన విజ్ఞాపనలు మనం ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రార్థనలు వినే దేవుడుగా ఉన్నాడు. అదే 137వ వచనంలో యెహోవా మీద ఆశ పెట్టుకును, ఆయన యొద్ద కృప దొరుకును. ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఉన్న సందర్భాల్లో దేవుని దగ్గర మనకు కృప, అపరిమితమైన కృప మనకు దొరుకుతుంది. అదే నహుము 1:9 ఏమంటదంటే బాధ అన్న వర్డ్ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయను. బాధ అన్న వర్డే మనకు రాకుండా కంప్లీట్ గా దాన్ని ఎరాడికేట్ చేసేస్తాడంట. ఎరాడికేషన్ అంటే ఇంకా కనపడదు, నివారణ అయిపోతుందంట. అలాంటి దేవుడిని మనము కొలిచే దేవుడు. ఇలాంటి దేవుడు ఎవరంటే మన దేవుడు ఇమ్మానుయేలు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మత్తయి 1:23 ప్రకారం ఆయన మనతో నడిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. అదే అపోస్తుల కార్యములు 2:17 ఏమనంటదంటే అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, అంటే అంటే పర్టికులర్ గా ఒకరి మీద ఇస్తాడు, అందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. అంటే దేవాది దేవుడు మనలో డ్వెల్ అవ్వడానికి, మనలో నివసించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే రోమా 3:29 ఏమంటదంటే అన్యజనులకు కూడా ఆయన దేవుడే. నాట్ ఓన్లీ ఫర్ అస్, మన కోసమే కాదు, ప్రతి మానవ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించినాడు. ప్రతి ఒక్కరికి ఆయన ఈక్వల్ గా ఈ యొక్క ఆత్మను, ఆయనలో ఉండే ఈ ఆనందాన్ని పరిపూర్ణ ప్రతి ఒక్కరు అనుభవించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అదే కీర్తనలు 119 165 ఏమంటదంటే నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. మనం ఆయన్ని ప్రేమించినప్పుడు, ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయనతో హత్తుకున్నప్పుడు, ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అంట మామూలు నెమ్మది కాదు, ఎంతో నెమ్మది అంట. అంటే వర్ణించడానికి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో కాబట్టి ఎంతో నెమ్మది కలుగుతుందని ఇక్కడ కీర్తనకారుడు రాస్తాడు. అదే కీర్తనలు 136:4 ఏమనుంటదంటే ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన మహాశ్చర్య కార్యాలు చేస్తూ మన జీవితం ద్వారా రక్షణ సునాదం అనేకులకు వినబడు. మన జీవితం ద్వారా సున్నగొట్టిన సమాధులు కాకుండా ఇక్కడ జీవం కలిగిన దేవుణ్ణి, ఇమ్మానుయేల్ని కలిగిన వారుగా, ఈ లోకంలో ప్రత్యేకంగా ఉన్నవారుగా, బాధ అన్నది లేని వారుగా, నెమ్మది కలిగిన వారుగా, తర్వాత ఆత్మను కలిగి అందరికీ దేవుడైన దేవుణ్ణి, మహాశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుణ్ణి మనము అనేకులు ఎదుట అట్టి సాక్ష్యం కలిగి జీవించడానికి దేవుడు మనకు ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి దేవునికి కోట్లాది స్తోత్రాలు. అదే పరమగీతంలో 1:4 ఒక్కసారి చెప్తాను. ఇక్కడ పరమగీతంలో 1:14 ఏమని రాస్తారంటే నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగి వచ్చాము. దేవుడు మనల్ని ఆకర్షించాడు కాబట్టే మనం దేవాది దేవుని నామాన్ని స్మరణ చేస్తా ఉన్నాం. ఇంకా మన భారతదేశంలో అనేకులు ఉన్నారు, ఇంకా రక్షింపబడని వారు. వాళ్ళందరినీ దేవుడు ఆకర్షించాలని వారు పరిగెత్తి వచ్చి ఈ యెరూషలేములో ఈ సున్నపు కొట్టిన సమాధుల నుంచి మహాశ్చర్య కార్యములు చేయగలిగిన దేవాది దేవుని పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయగలిగినట్లు దేవుడు అట్టి కృప మనకు అందరికీ దయచేయను.